వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉన్నది. ఏం కూర చేస్తుంది? ఆకుకూర కట్ చేస్తారా? మంచిగా మిక్స్ చేయాలి. గట్ల చేస్తారా? రుబ్బాలి గట్టిగా. రుబ్బు చేతోనే కాల చేతో రుద్దా మరి. గట్టిన రుబ్బాలి. నువ్వేం చేస్తున్నావు? దేనికి? దానికేనా? ఓ ఆగమాన్ చేస్తున్నాడు. అరే ఆగమాన్ చేయకూరి. ఏ నాని పడదా? రీజన్ పెడదాం. ఇన్స్టాగ్రామ్ వీడియోలలో చూసా మొగోళ్ళు కడపకి ఏమంటే ఇప్పుడు నాలాగా నేను ఇలా పట్టుకుంటే తినొద్దు ఎట్లు ఉరికిందో ఒక గట్లు ఉరుకుతారు. ఆడవాళ్ళకి భయపడతాం మధ్య మొగోళ్ళు భయపడాలి. ఆడవాళ్ళకి అయితే మొగలకి అయితే నూనె పడితే కాలుతుంది ఎవరు తెలియదు. అలవాటు అయిపోతుంది కదా. అందుకే పడిపడా మా ఇంట్లో అయితేనే ఆడేసింత దూరం పోతాను. అదే సంగతి మీకెచ్చి తీసుకొచ్చి పెడుతుంది. ఈమెనేమో ఆడికెళ్ళి తీసుకొచ్చి కడపాకి వేస్తుంది అన్న. లేదు బావా అసలు తాకలేదు చెల్లెకి. నువ్వు రుప్పు పోతుంది. తిందాం. తినే టైం అయిపోయింది. 8:30 అవుతుంది టైం. అయిపోయింది రుబ్బిన. మంచి కలుపు చెప్తుంది. కలుపు నేను ఎందుకు కలపాలి? ఇప్పుడు కూడా పడుతుంది జ్యోతి. పడుతుంది. నేను కలుపుగా నేను రాందా దగ్గరికి తినకూరనే ఉంటుంది. నేనైతే తొక్కేసుకొని తింటా. నేను ఇంకా మొండిదాన్ని. సరే సరే తొందరగా చేసింది వద్దే. అవునా? ఇప్పుడు యానివర్సరీ అయితే ఇప్పుడే చేసి పెట్టింది. పొద్దున్న లేచి తినిపించడానికి అని చెప్పి అది ఎప్పుడు నీకు తినిపిస్తాం. నువ్వు నాకు కాదు. దాని రసమే మనం చేసి జుట్టు పట్టి జుట్టు పట్టు ఎందుకు ఇంత ఆగమని చేస్తున్నా అర్థమవుతుంది. ఇంటర్వ్యూ ప్రోమో వచ్చిందా? అందులో వాడు పెట్టినవా? ఆడ పెడుతుంటే ఈడ చపాతీలు మాడిపోతుంది, అటు కూర మాడిపోతుంది. అందుకే నీ దగ్గరకు వచ్చి ఆఫ్ చేయించిందా? ఇప్పుడు తొందరగా చేస్తే తిని కూడా చూద్దామని ఇలా ప్లాన్. ఆల్రెడీ చూసేసిన. ఎప్పుడు చూసినా? గంట సేపు చూసినావు అప్పుడే? అందుకని నిమ్మలంగా ఉన్నావు. లేకపోతే నేను ఇలా కంటే ఎక్కువ. నేను ఇగో టీవీలో పెట్టిన మీరు చూస్తారేమో అని మధ్యలో ఆపేసి వచ్చిన. అలాంటిది మీరు చూసుకుంటూనే చేస్తున్నాం శేఖర్. చపాతీలు అవి మాడిపోతున్నాయి అని చెప్పేసి నీ దగ్గరకు వచ్చి ఆపిపించిన. నువ్వు ఆపినావు. దెబ్బ పని చేయమంటే ఆమెనేమో భయపడుతుంది కరేపాకు వేసినందుకు. నువ్వు పొయ్యి మీద పెట్టి చేస్తే నేను ఏం భయపడకపోతే నా మీదకెళ్ళి తెచ్చి నా మీద పెడితే నాకు భయం కదా. ఆమె నా మీదకెళ్ళి తీసుకొని ఇయ్యాలని ఏముంది చెప్పు? నాకు అర్థం కాదు. పొయ్యి మీద పెడితే కరేపాకు మాడిపోతుంది. పక్కన పెట్టుకోవచ్చు కదా. నేను ఇక్కడ రుబ్బుతున్నా కదా, నేను పనే చేస్తున్నా కదా. దగ్గర తెలియదు అన్నవద్దు. నేను నా నెత్తి మీద పెట్టినవు అవి చిల్లితే నా పరిస్థితి ఏంది? ఎక్కువ వద్దే వాళ్ళు ఇట్లా కాల్చేదాన్ని గుర్తులుంటాయి కదా అన్న కదా బర్రెండట్టు. ఇప్పుడే తినాలా? మన ఇంట్లో ఫస్ట్ బోర్డు. హ్యాపీ బర్త్డే రేపుగా. హ్యాపీ పెళ్లి రోజు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సారీ సేమ్ టు యూ. ఇప్పుడు కాదు మీకు అయితే బర్త్డే అనుకుంది. ఆను చేతిలో పెట్టవా? వద్దు చేయలే పెట్టి చేయలేదు. స్పూన్ ఉంది కదా, స్పూన్ ఇంకా అది అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది పాపం. ఏం కాదు పెట్టేది. నేను పొద్దుగా తింటా. నేను రాత్రి స్టార్ట్ చేస్తా. పాయసం ఎక్కువ ఉండాలి. నేను చేసిన ఎక్కువ రసం చేయలేదు, ఎక్కువ షుగర్ వేయలేదు. ఎందుకంటే ఇంట్లో అందరూ అవును అంత దగ్గుంది. ఒక్క గడ్డ ఏమైంది మళ్ళీ ఏంది? ఏ నానిగా ఇగో నాకు చెప్తుంటరా తొందరగా తిందాం. ఆ వీడియో మొత్తం చూద్దాం. బాగుంది. నువ్వు తిన్నావా? తిన్నా.
పొద్దున పెట్టింది బాగుంది వదిన. నిజంగా కరెక్ట్ మోతాదు వచ్చింది. అంటే అది రాకుండా ఫ్యామిలీ మ్యాన్ ఆగయా అంటేనే నాకు బయట పెట్టి మొత్తం పొగలేక చుడుకోపోతుంది మొత్తం. ఏంది అది అట్లా చూడు జుట్టు వెరైటీగా ఉంది చూడు. అన్నలు ఇక్కడ కూర్చొని అది రుబ్బుతుంది, ఆకుకూర రుబ్బుతున్నా. ఆమె పోపు వేస్తుంది. పోపు వేసినప్పుడు పొయ్యి మీద వేస్తారా, తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టేస్తారా అన్న? బాబా నేను కావాలని చేయలేదు బాబా. ఇగో శిరీష కరివేపాకు తీసుకొస్తుంది, అది చల్లగా అయిపోతుంది. నాన్ స్టిక్ తొందరగా చల్లగా అయిపోతుంది కదా, ఎందుకు ఆ వీడికి వచ్చేలోపు చల్లగా అయిపోతుంది. చెల్లి గీడ కూర్చుంది బాబా. ఇగో చెల్లి గీడ కూర్చుంది, నేను గీడ గిట్లా పెట్టిన బాబా. అది అసలే కరివేపాకు చిల్లితే ఎట్లుంటదన్న? అన్న చెయ్యి ఏడుంది, చెల్లి ఏడుంది, నువ్వే చెప్పు. డిస్టెన్స్ ఎత్తుంది చెప్పు. సరే దూరం చూసినావా? మళ్ళీ ఇంకోసారి. సో ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. ఈ రోజు అంటే పొద్దున వస్తుంది వీడియో. మాకు విషయం చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇంకా ఇప్పుడే మాకు పెళ్ళయింది అనుకుంటారు. మా పెళ్ళయి ఈ రోజుతోటి 8 సంవత్సరాలు గడిచిపోయి చూస్తుంటేనే 7 సంవత్సరాలు గడిచిపోయి 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. విజయవంతంగా కొనసాగింది. 8వ సంవత్సరం 7వ సంవత్సరంలో మనోడు పుట్టిండు, 4వ సంవత్సరంలో మా నాన్న పుట్టింది. ఇప్పుడైతే ఓకే, అమ్మలేదన్న బాధ అయితే ఉన్నది. నాన్న ఉన్నాడు, మా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర ఉన్నాం. ఇట్లనే కలకాలం ఉండాలని చెప్పేసి మీ ఆశీర్వాదం ఇవ్వాలి. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇంతమంది కుటుంబానికి నేను దగ్గర అయినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఏమైందిరా అంటే కర్రీ మంచిగా వచ్చిందంట బాబు. జ్యోతి అంటది ఆమె దగ్గర నుంచి తాళం పేస్ట్ అని ఆమె రుబ్బింది కర్రీని అట్లా చెప్పి అంటే ఆమె చేయబడ్డది. అందుకని మంచిగా వచ్చింది. జ్యోతి గ్రేట్ జ్యోతి. రోజు అలా కారం ఉప్పు ఏదైనా ఒకటి కలిపినా సార్ నిజంగా బాగుంది. నిజంగా బాగుంది. ఏమైంది సార్ నన్ను కూడా ఏదో ఒకటి ఏమని నాని నువ్వేమంటున్నావు? ఫస్ట్ ఆమె రుద్దిందట కూర. అంత లేదు, రుద్దితే నాకు అంటుంది. నేను రుద్దితే ఆమె డబల్ అంటది ఒక్కొక్క మాట అట్లా. అసలు నువ్వు రుబ్బినావారా? కానీ నిజంగా బాగుంది, సూపర్. ఏ సప్న కొంచెమే. ఓ క్రియాంశమ్మ ఎటు తిరుగుతున్నావు అమ్మా నువ్వు? బొట్టు పెట్టలే నాకు. బొట్టేది రానిది, బొట్టు లేని అట్లా ఉంటావారా నువ్వు? బొట్టు లేని ఉండొద్దమ్మా. పెడతాం. సో టైం వచ్చేసి 8:30 వస్తుంది. ఇక్కడ నాని పాపనేమో స్కూల్ డుమ్మ కొట్టేసింది ఈరోజు. ఏమన్నా నానిగా ఏమంటావు? ఇప్పుడు వద్దురా, ఈరోజు హాలిడే గారు అవాడు నీ బుక్కులు చెప్తాడు. ఏ క్రియాంశమ్మ చదువుకుంటున్నావా? ఈరోజు స్కూల్ లేదు కదా, సపరేట్ కుక్క రాదు. నాన్న సపరేట్ బుక్కులు పెట్టేసి సాయంత్రం అట్లా వేసుకుందులే. వద్దురా, పాడు చింపేశాడు మరి బుక్కులు. అవో ఇప్పటికే దింపేసిండు, అట్టా దింపేసిండు చూడు, కవర్ దింపేసిండు చూడు. నువ్వే దింపేసినావా? అయితే ఆయనకి నేర్పిస్తున్నావా చెప్పమని? నువ్వే నేర్చుకుంటున్నావా? ఓకే ఓకే. హలో, వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎప్పుడు వేసుకున్నావు అంతా? థ్యాంక్ యూ నాని. నాకు చెప్పవారా? థ్యాంక్ యూ సో మచ్. వా మస్తు వచ్చింది. మొగోడు మంచోడు అయితే చేతు గోరింటాకు పండుతుందంట. అంటే నువ్వు ఎక్కువ పండలేదు మరి. ఎక్కువ పండదంటే మంచోడు కాబట్టి ఇంకెంత ఎక్కువ ఎర్రగా వండాలి. సరే 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 మంచోనే మంచిగా రైట్ మంచోని కాబట్టి అది ఇంకా పండలేదు. అరే శిరీష గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ పల్లీల చట్నీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. ఈరోజు దోశల దండ. ఈరోజు పోయినారా డ్యూటీ గారు? వెరీ గుడ్. దోశల దండ ఈరోజు. దోశల దండ మా ఇంట్లో ఈరోజు దోశల దండ పోతుందా? రైట్ అంతే. దోశలు అయితే బాగానే వస్తున్నాయి. రైట్ రైట్ ఓకే. అప్పుడు అమ్మకి మిల్లెట్స్ తీసుకొచ్చారు, వేసినావా? అది కొంచెం
కొంచెం ఒక కప్పుడు అంతా వేసిన, అందుకే అట్లా వస్తున్నాయి మంచిగా. అవునా, మంచిగా వస్తలేవు అవి. మంచిగా వస్తలేవా? మంచిగా వస్తలేవు. ఇంకో బావా. చలో ఇప్పుడు ఏంది ప్లాన్? గుడి పోమా, దీపం పెడదామా? దీపం వద్దు, గుడికి పోవద్దు. అయితే పంతులు అడిగిన పొద్దు మాపు 6 నెలలు టైం ఎప్పుడైతే అప్పటి నుంచి పెట్టుకోరు. ఇక అసలు యాక్చువల్లీ 11-12 రోజుల నుంచి పెట్టాలి, కానీ మీరు పెట్టలే కదా. శివరాత్రి శివరాత్రి నుంచి శివరాత్రి నుంచి పెట్టుకోమన్నాడు. శివరాత్రి నుంచి అంత క్లీన్ చేసుకొని శివరాత్రికి పెట్టుకోమన్నాడు. శివరాత్రి పెట్టుకోమన్నాడు. డే అండ్ నైట్ కలుపుతారట. పొద్దున సాయంత్రం పొద్దు మాపు దినం అవుతుంది, ఇంకా నడుస్తలేదు. అదే అట్లనే సేమ్ అట్లనే ఏమన్నాడు పంతులు కూడా. శివరాత్రి రోజు నుంచి దీపం పెట్టుకోమన్నాడు. ఈ రోజు గుడి లేదు, గుడి తలుపు లేదు ఈరోజు. ఇంకేంది సపరేట్గా తినాలి అనుకోవాలి అంతే. అమ్మా జ్యోతి ఏమైనా జ్యోతి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్తాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. అరే నేను ఏం చెప్పినా నీకు, అటు రాయనేడు మొత్తం చింపేస్తాడు, అంతా ఆగమాగం చేస్తాడు. అని పేపర్ ఉందా అసలు? లే, ఒక వితౌట్ పేపర్ అనుకో బుక్కులు మొత్తం మరిగా పట్నం చందమామా అయితే సరేనా, తీసే అడికెళ్ళి ముందుగా అన్నది. అట్లా లేనప్పుడు హోంవర్క్ చేసుకోవాలి, నువ్వు అట్లా ఉన్నప్పుడు చేయదు హోంవర్క్. ముందుగా నాకు జుట్టు అయింది మొత్తం. ఏ నోట్లో పెట్టుకో. అరే నాని ఇవన్నీ పెట్టుకోరా. చూసి అయిపోలేరా? ఇంకా అయిపోలే బావా, ఇంకో సగం ఉంది పిండి. ఇది మొత్తం పోస్తావా? ఎక్కువ కావా? అట్ట కట్టలు కొట్టేసినావు మొత్తం. ఎన్ని పోసినావు రా? ఒక్కొక్కరికి 5 అప్పదా? ఏమో కావాలి అంటే పిండి మొత్తం ఫిక్స్ అయిపోయారు. మొత్తం పిండి ఎంత? అరే వద్దురా, ఎక్కువ అవుతారా? సరిపోతే చాలు, ఇది పక్కకు పెట్టేసి. ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయినాయి. 1 2 మనిషికి 3 అయినా కూడా 6 7 గురం 3 రైట్ అయిపోయినాయి. ఇంకా లోపల అయిపోయినాయి ఇంతే కదా? చాలేరా, ఏం పోయి మనిషికి 3 అసలు యాక్చువల్లీ 2 తినాలి ఈ దోశలు. బయట అయితే 1 తీసి దోశ తింటాం. చట్నీ ఏం చేశారు? చట్నీ ఉంది బావ, పల్లి చట్నీ అక్కడ పెట్టేసిన. ఈరోజు సంధ్య ఎవరైనా సంధ్య ఉంటే కమెంట్ చేయరు ఒకసారి. సంధ్య నాట ఇది ఎవరో పాలారా ఇవి? పాలు. మరి దాన్ని డోర్ పెట్టలే అంటే ఇప్పుడే వేడి పెట్టి అక్కడ పక్కకు పెట్టేసినాము. సరే ఓకే. ఇదేం పిండి? దోశ పిండి. ఇది దోశ పిండి, ఇది దోశ పిండి. అంటే ఇలా ఎక్కువ వట్టి పెట్టి కొంచెం తీసుకొని కలుపుకొని దోశలో వస్తున్నాం. ఓకే దోశల దండ. ఇది పెట్టొద్దట్రా, ఇది కొత్త తెచ్చిగా మొన్న కనిపిస్తలేదు. అది కొత్తది మొన్న తీసుకున్నాం 25 రూపీస్ పెట్టి. అదే బా నానే ఆడుకురో మరి ఏమో గానీ ఇంట్లో కనిపిస్తలేదు. నానే దాచిపెట్టింది. వావ్, చట్నీ వచ్చేసి ఇట్లుంది, గట్టి చట్నీ ఈరోజు మా ఇంట్లో. సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్. ఇట్లుంటే చట్నీ నాకు చాలా ఇష్టం. ఇది వచ్చేసి అంబలి. హౌ టు ప్రిపేర్ అంబలి అని చెప్తే ఇట్లా వచ్చింది. సూపర్ ఉంది ఇది కూడా. కానీ మొత్తం ఇంకొంచెం లూజ్ ఉండాలి, మరీ గట్టిగా ఉంది. వావ్, పొగలు వెళ్తున్నాయి వేడి. ఇది వచ్చేసి వావ్, రాత్రి చేసిన గులాబ్ జామున్. ఈ సైజులో రావాలి, నాకు చాలా ఇష్టం ఈ సైజులో. కానీ ఎప్పుడు ఈ సైజు చేయకపోతుండే. ఓ సప్న, ఇవేంది మొత్తం ఆరిపోయినాయి. గులాబ్ జామున్ అంటే ఎట్లుండాలి? ఎందుకు వేయలే? ఎట్లయినా దగ్గుతూనే ఉంటారు. ఇప్పుడు కొంచెం తింటే దగ్గు రాదనే మన రోల్ ఉందా? కానీ మంచిగా వచ్చినాయి, చిన్నగా ఈ సైజు రావాలి, మస్తు ఉంటాయి. కానీ నిండా ఈడి వరకు ఉండాలి. ఈడి వరకు ఉంటే సూపర్ ఉంటుంది. ఎన్ని మరి ఇవే ఎక్కువ ఎవరు తింటారు? ఇప్పుడు నేను ఒక్కనే తినాల్సింది. హ్యాపీ మ్యారీ లైఫ్. కానీ ఉడకలే సప్నది. ఉడకలేవా? నానలేవా? అలా నానలే ఇంకా. మరి అట్లా ఉడకలేవా? అదే నానలే. ఏం జ్యోతి రెడీ అయినా వెళ్ళిపోతున్నావు? మీ ఇంటికి వెళ్ళిపోతున్నావు? ఈరోజు మా యానివర్సరీ జ్యోతి, ఈరోజు కూడా వెళ్ళిపోతావా? ఏముంది పవని పనా? అదే నిన్న గుంతలు తీసిరు కదా, దాంట్లో మట్టి పోయాలా? మట్టి కాదు, రింగులు దింపాలి. అద్దాల్లో అట్లా పెట్టుకుంటారా పండినాయలా?